బంజారా గిరిజనులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ తీజ్. ప్రత్యేక భాష, సంస్కృతి సంప్రదాయాలు కలిగిన ఈ పండుగను బంజారాలు ప్రతి ఏడు శ్రావణ మాసంలో జరుపుకోవడం ఆనవాయితీ. ఆడపిల్లలు తమ కోరికలు నెరవేరాలని 9 రోజుల పాటు ఉత్సాహంగా జరుపుకునే పండుగ. బతుకమ్మ పండుగ ఎలా జరుపుకుంటారో అదే తరహాలో ప్రత్యేక బుట్టల్లో గోధుమలు చల్లి అవి మొలకెత్తే వరకు ఉపవాసాలు ఉంటూ 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. తొలి రోజు సాయంకాలం గ్రామంలోని పెళ్లికాని ఆడపిల్లలు గోధుమలను సేకరించి గ్రామ పెద్ద ఇంటికి చేరుకుంటారు. గోధుమలను నానబెట్టి మరుసటి రోజు పిడకలు, ఇతర పదార్థాలు కలిపి దంచి ఎరువుగా తయారు చేస్తారు. చెరువు నుంచి ఇసుకను తీసుకువచ్చి బుట్టలో వేసి కుల పెద్ద ఇంటి ముందు పాకలాగా అమర్చి బుట్టలలో గోధుమలు చల్లుతారు. అనంతరం బిందెలతో నీళ్లు పోస్తూ 9 రోజుల పాటు వాటిని కంటికి రెప్పలా కాపాడుతూ పవిత్రంగా భావిస్తారు. మరుసటి రోజు నుంచి 4 రోజుల వరకు నీరు పోయడం ప్రారంభిస్తారు. ఎనిమిదవ రోజు ఆడపిల్లలంతా చెరువు వద్దకు వెళ్లి మట్టిని సేకరిస్తారు. ఆ మట్టిని కుమ్మరి కులస్తల ఇంటికి చేరుకొని సేవాభావ్, దండమేరామ ప్రతిరూపాలుగా తయారు చేస్తారు. వాటినే గన్ గోర్లని పిలుస్తారు. వాటికి బంజారా గిరిజన సంప్రదాయ బట్టలను వేసి ముస్తాబు చేస్తారు. గన్ గోర్లను డప్పు చప్పుల మధ్య పీటలపై ఏర్పాటు చేస్తారు. తొమ్మిదవ రోజు చివరి రోజు ఉదయాన్నే గ్రామంలో సేవాబాయి పేరుతో ఇంట్లోని వేప చెట్టుకు పెద్ద చెండా కట్టి లప్సి వడ్డీ కడతో చేస్తారు. సేవాబాయికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించగా దండిమేరాకు యాటను కోసి పండుగ చేసుకుంటారు. అదే రోజు సాయంకాలం వేళ బుట్టల చెరువులో నిమజ్జనం చేయడంతో పండుగ ముగుస్తుంది.